అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో మనం చూసినట్లయితే ఒక మాట చాలా ఫేమస్ అండి. ఎవరితో పోరాడాలో కాదు, ఎవరితో కలిసి నడవాలో తెలిసిన వాడే రాజకీయ నాయకుడు, అసలైనటువంటి రాజకీయ నాయకుడు. ఇది అందరికీ తెలిసినటువంటి మాటే. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఒక పెద్ద పాము ఉందనుకోండి, ఆ పెద్ద పాముకి చిన్న పాము ఎదురెళ్ళింది అనుకోండి, చిన్న పాముని చంపేస్తుంది. అలాగే కొన్నిసార్లు శత్రువుతో కూడా మనం అతనితో కలవకూడదు అనుకున్నా సరే శత్రువులతో కూడా చేయి కలిపి నడవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు నష్టం కలిగించవచ్చు ఆయా శత్రువుల వల్ల రాజకీయ భవిష్యత్తు పరంగా. అందుకని ఏంటంటే శత్రువులతో కూడా చేయి కలపాల్సినటువంటి పరిస్థితి, నష్టం అని తెలిసినా కూడా కలపాలి, తప్పదు. ఇది రాజకీయాల్లో సహజం అనమాట. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కూడా అచ్చం అలాంటి పరిస్థితి గురించి. మరి ఈ పరిస్థితి గురించినటువంటి వివరాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది విషయం. నేను ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నాను, అసలు ఏంటి మ్యాటర్ అనేది తెలుసుకోవాలంటే చివరి వరకు చూడాల్సిందే. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, దయచేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అచ్చంగా అలాంటి పరిస్థితి అని చెప్పాం కదా. పరిస్థితి ఏంటంటే మనకి తమిళనాడు రాజకీయాలు మీకు అందరికీ తెలిసిందే. బీజేపీ కావచ్చు, డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరియు ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీగా ఒకటి ఎదుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే కొత్తగా, విజయ్ గారి టీవీకే పార్టీ. ఈ పార్టీల చుట్టూనే ఒక రాజకీయ వ్యూహం, పెద్ద వ్యూహం తిరుగుతూ ఉందన్నమాట. ఈ వ్యూహం ఏంటి, దానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ముందుగా ఒక క్లియర్ పాయింట్ అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. బీజేపీ ఎక్కడైనా తనంతటి తానే బలంగా ఉందనుకోండి. సపోజ్ మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఒక్కటే పార్టీ పోటీ చేసినా గెలవగలిగే స్థాయి ఉందనుకోండి. ఇక్కడ ఎవరితో పొత్తులు పెట్టుకోదు, బీజేపీ వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడైతే బీజేపీ బలంగా ఉండదో అక్కడే ఆ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉంటుందో, బలంగా ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి బీజేపీ ముందుకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే టాపిక్ గురించి మాట్లాడతాం. కానీ ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో అక్కడే వాళ్ళకి ఓటు బ్యాంక్ కూడా ఉండదు అనమాట. కాబట్టి గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ వాళ్ళకి ఎలాగూ ఉండదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ ఏదైతే పార్టీ బలంగా ఉంటుందో ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని, దానికి సంబంధించినటువంటి వ్యూహాలు, పొత్తులు పెట్టుకోవడానికి ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే దానికి సంబంధించి ఏ విధంగా ఒత్తిళ్లు తేవాలి వాళ్ళపైన అనేటటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పటి పరిస్థితుల్లో తమిళనాడులో చూసినట్లయితే బీజేపీ సింగిల్ గా పోటీ చేసి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి అయితే లేదు, ఇంపాసిబుల్ అనమాట. ఇది రాజకీయ విశ్లేషణ కాదండి, ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనమాట. పొత్తులు పెట్టుకుంటేనే గెలవగలిగేటటువంటి పరిస్థితిలో ఉంది తమిళనాడులో. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం 2021 ఎన్నికల్లో స్టాలిన్ గారు తిరుగులేని ఆధిక్యంలో అధికారంలోకి వచ్చారు. ఈరోజు గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్న బలమైన ప్రతిపక్షం మాత్రం లేదు అక్కడ చూసినట్లయితే. చూడండి, ఇప్పుడు స్టాలిన్ గారి పార్టీ 2021లో గెలిచింది అంటే ఇప్పుడు మరలా పోటీ చేయటం కోసం ఏదైనా ప్రతిపక్ష పార్టీ బలంగా ఉందంటే అలాంటి ప్రతిపక్ష పార్టీ తమిళనాడులో ఎక్కడ బలంగా లేదు. స్టాలిన్ పార్టీకి ఎదురుగా వ్యతిరేకత ఉన్నా సరే, ఒకవేళ స్టాలిన్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా సరే అక్కడ బలమైనటువంటి ప్రతిపక్షం లేదు. కాబట్టి ఇక తప్పదు, స్టాలిన్ పార్టీయే గెలుస్తుంది. అన్నాడీఎంకే కావచ్చు, నాయకత్వ చీలిక కావచ్చు, అంతర్గత గొడవలు కావచ్చు, ఆ పార్టీలో పార్టీ దిశ లేకుండా కూడా ఉందన్నమాట ఏఐడిఎంకే పార్టీ. ఇప్పుడే కొత్త ఫ్యాక్టర్ ఒకడు, కొత్త పార్టీ తోటి విజయ్ గారు టీవీకే పార్టీ పేరుతోటి ఎంటర్ అయ్యారు. సూటిగా చెప్పాలంటే టీవీకే పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి బలం లేదు, కానీ 30-40 సీట్లు గెలిచి స్థాయి అయితే ఉంది. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయటం కోసం ప్రభావితం చేయగలిగేటటువంటి స్థాయి. అంటే ఓట్లు చీలిపోతాయి కదా, అందులో మేజర్గా వీళ్ళ పార్టీ కొన్ని 30-40 సీట్లు గెలుచుకుందనుకోండి, వీళ్ళు ఎవరితో అయినా పొత్తులు పెట్టుకుంటే ఆ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అధికారాని కోసం అవసరమయ్యేటటువంటి ప్రభావితం చేయగలిగినటువంటి స్థాయి అయితే టీవీకే పార్టీకి ఉందన్నమాట. ఇప్పుడు గెలవడం వేరు, గెలుపు ఫలితాన్ని ప్రభావితం చేయడం వేరు. ఇక్కడ అర్థం చేసుకోండి, గెలవగలిగేటటువంటి శక్తి అయినా ఉండాలి, లేదు అంటే గెలుపు ప్రభావితం చేసేటటువంటి అవకాశం అయినా సరే మనలో ఉండాలి. అలాంటి అవకాశం ఇప్పుడు టీవీకేలో ఉందండి.
ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే మన జనసేన పార్టీ ఉంది. మన ఆంధ్రదేశంలో జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేసి గెలవలేదు, కానీ గెలుపుని ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది. అందుకే 2019లో చూసినట్లయితే సింగిల్ గా ప్రభావితం చేయలేకపోయింది ఫలితాల్లో కూడా పోటీ చేసి. 2024లో ఫలితాలను ప్రభావితం చేసింది. మీరు గుర్తు చేసుకోండి, 2019లోనూ ప్రభావితం చేసింది, 2024లోనూ ప్రభావితం చేసింది. అదే కేటగిరీలో ఇప్పుడు టీవీకే ఉందన్నమాట. లైక్ మన ఆంధ్రదేశంలో జనసేన ఏ విధంగా అయితే ఉందో తమిళనాడులో టీవీకే పార్టీ అలా ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఏంటంటే తమిళనాడులో పట్టు సాధించాలి అంటే ఈ టీవీకే పొత్తుతోటి వెళ్ళటం అవసరం అనమాట. ఇప్పుడు ప్రభావితం చేయగలరు కాబట్టి. కానీ ఇప్పుడు బీజేపీ ముందున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఈ డిఎంకే ప్లస్ కాంగ్రెస్ ఉన్నటువంటి ఇండియా కూటమిని ఓడించాలి. అలా ఓడించాలంటే ఏఐడిఎంకే ఒక్కటే సరిపోదు. అందుకే బీజేపీకి కావాల్సింది ఏంటంటే యూత్ అపీల్ కావాలి, అండ్ అర్బన్ ఏరియాస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి ఓటింగ్ కావాలి, అండ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ స్ప్లిట్ చేయగలిగేటటువంటి శక్తి కావాలన్నమాట ఇక్కడ. అవన్నీ ఉన్నటువంటి ఒకే ఒక్క పేరు చూసుకుంటే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారి టీవీకే పార్టీ. కాబట్టి బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చిందండి, విజయ్ గారు లేకుండా తమిళనాడులో అసెంబ్లీ దక్కదు అనేటటువంటి ఒక అంచనాకైతే రాగలిగింది బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారు ప్రభావితం చేయగలరు కదా, ఒక అంచనాకైతే వచ్చింది. కానీ విజయ్ గారికి కూడా ఇది తెలుసు. కానీ విజయ్ గారు ఏమంటున్నారంటే డిఎంకే మా రాజకీయ శత్రువు, బీజేపీ మా సిద్ధాంతపరమైనటువంటి శత్రువు. విజయ్ గారు మాట్లాడినటువంటి మాట ఏంటి, ఈ డిఎంకే పార్టీ ఉంది అంటే మాకు రాజకీయ పరంగా శత్రువు అనమాట. బీజేపీ ఉందంటే సిద్ధాంతపరంగా శత్రువు, మాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదు, పొత్తు లేదు. ఇది తమిళనాడులో పనిచేసేటటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే అక్కడ సెక్యులరిజం ఎక్కువ, హిందుత్వ రాజకీయాలకు అంత స్పేస్ లేదు ఇక్కడ. కాబట్టి బీజేపీతో పొత్తు అంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో విజయ్ గారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకునే మాకు ఎవరితోటూ పొత్తు అవసరం లేదు అన్నట్టుగానే వచ్చారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లు ఉండవండి. వాస్తవానికి మనం చూసినట్లయితే రాజకీయాల్లో ఎప్పుడు మనం అనుకున్న తీరులో అయితే ఉండదు. కరూరులో జరిగింది కదా విజయ్ గారి మీటింగ్. ఆ కరూరులో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అక్కడ తొక్కిసలాట జరిగిందండి. అది పూర్తిగా విజయ్ గారిని డిఫెన్స్ లోకి నెట్టేసింది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ప్రభావం అనమాట. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాలి ఆ తొక్కిసలాట ప్రభావం వల్ల, మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. ఇది ఒక కొత్త పార్టీకి చాలా భారమైనటువంటి విషయం అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు ఆ సంఘటనల్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటిది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ముందున్నటువంటి సమస్య చాలా పెద్దది. విజయ్ గారి ముందున్నటువంటి సమస్య ఇక్కడే ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ జరిగిందండి. సిబిఐ ఎంటర్ అయింది ఈ కేసులోకి. సిబిఐ అంటే ఏంది, నేరుగా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ అనమాట. ఆ వ్యవస్థ ఇప్పుడు రంగంలోకి దిగింది. కాబట్టి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు లెక్కలు వేసేటటువంటి పరిస్థితి లేదు విజయ్ గారికి. సిబిఐ రంగంలోకి దిగింది అంటే అమిత్ షా ఆ కేసును రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలో ఖచ్చితంగా అయితే చూస్తారు. బీజేపీ వాళ్ళకి ఉన్నదే అది. కాబట్టి ఇది ఆరోపణ మాత్రం కాదండి, ఇది గత అనుభవాల ఆధారంగా వచ్చేటటువంటి విశ్లేషణ నేను చెప్తున్నటువంటిది. ఇప్పుడు మొత్తం కథనాన్ని కలిపి చూస్తే టీవీకే పార్టీ పూర్తిగా స్వతంత్రంగా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ విజయ్ మీద ఒత్తిళ్లు పెరిగాయి, ఎందుకంటే సిబిఐ ఎంటర్ అయింది కాబట్టి. బీజేపీకి మాత్రం ఇది పెద్ద గోల్డెన్ ఛాన్స్ అండి. వాళ్ళు పొత్తు పెట్టుకొని ఇప్పుడు ఆ ఓట్లు చీల్చేసి వీళ్ళు అధికారంలోకి రావడం కోసం ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు గెలవాలి అంటే ఇది కంపల్సరీ. కాబట్టి ఈ అవకాశాన్ని బీజేపీ ఎక్కడ వదులుకోదు. అందుకే ఇప్పుడున్నటువంటి బలమైనటువంటి సమాచారం ప్రకారం టీవీకే ఎన్డీఏ కూటమిలో చేరేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, 99%. ఈ నెల చివరిలో లేదా 15 నుంచి ఒక 20 రోజులు ఈ ప్రకటన అయితే రావచ్చండి. ఇది కేవలం తమిళనాడుకు సంబంధించింది కాదు. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు కావచ్చు, తమిళనాడు స్టాలిన్ గారు కావచ్చు, ఈ ఇద్దరిని బలహీనపరిస్తేనే బీజేపీ వారికి అక్కడ బలం చేకూరుతుంది. ఇండియా కూటమి మొత్తం కూలిపోతుంది అనమాట. 2029 పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ పెద్ద అడ్డంకే ఉండదు. ఇది బీజేపీ యొక్క సారీ అండి, గ్యాస్ మైక్ వచ్చింది ఏమనుకోవద్దు. ఇక్కడ ఇండియా కూటమికి మొత్తం కూలిపోతుంది కాబట్టి ఆ ఇద్దరిని బలహీనపరచాలి. పరిస్తే ఏం జరుగుతుంది, మమతా బెనర్జీ గారిని అండ్ ఇక్కడ స్టాలిన్ ప్రభుత్వాన్ని కానీ బలహీనపరిచారు అనుకోండి, పరిస్తే ఇండియా కూటమి మొత్తం బలం
కూలిపోతుంది. అండ్ 2029 పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీకి పెద్ద అడ్డంకే ఉండదన్నమాట అసలు. అందుకనే ఇది బీజేపీకి ఇప్పుడు ఒక దీర్ఘకాలిక వ్యూహం అనమాట, దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంగా ఇదైతే పనిచేస్తుంది తమిళనాడులో. కాబట్టి రాజకీయాల్లో ఎవరు హీరోలు కాదండి, విలన్లు కూడా కాదు. అలాగని ఇక్కడ ఉన్నది ఒక్కటే అవకాశం. ఆ అవకాశాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అన్నదే చరిత్రను చరిత్ర అని నిర్ణయిస్తుంది అనమాట. సారీ, మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇది నేను చెప్పినటువంటి విశ్లేషణ కరెక్టా కాదా? అభిప్రాయం తెలపండి. టీవీకే ఎన్డీఏ పొత్తు నిజమవుతుందా, లేక విజయ్ చివరి వరకు స్టాండ్ తీసుకుంటారు? ఆయన ఏదైతే మాకు పొత్తులొద్దు అన్నారో ఆ మాట మీద విజయ్ గారు చివరి వరకు స్టాండ్ తీసుకుంటారా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి స్ట్రాంగ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్, ధన్యవాదాలు.